ఈ లోకంలో నానా విధములుగా నానా రకాలైనటువంటి బోధకులు ఉన్నారు, బోధించేవారు ఉన్నారు. కానీ అందరూ బోధకులు కాదు, బోధకుడు ఒకటే అని చెప్పి దేవుడు అపోస్తులైనటువంటి పౌలు ద్వారా తెలిపి తన సొంతంగా కూడా మాట్లాడుతూ మత్తయి సువార్త 23వ అధ్యాయంలో దేవుడు సెలవిస్తున్నాడు. జనసమూహముల మధ్య ఉన్న యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి పరిచయులను, శాస్త్రులను, శృంగరులను, మరి సద్దుకాయులను అందరిని చూసి కూడా ఆయన మాట్లాడుతున్నాడు అక్కడ. అంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చే వారందరూ కూడా యేసు ప్రభు దేవుడు అయినాడని కొంతమంది, యేసు ప్రభు దేవుడు కాదని కొంతమంది, యేసు ప్రభు బోధకుడుగా ఉన్నాడని కొంతమంది, యేసు ప్రభు అన్ని విషయంలో గొప్పగా ఎంచుకుంటున్నాడని అనేక రకాలుగా ఆలోచిస్తూ వచ్చిన వాళ్ళు ఉన్నారు అక్కడ. కానీ ప్రత్యేకంగా పరిచయులను, సద్దుకాయులను, శాస్త్రులను, అలాగనే ప్రతి విధమైన వారు చూసి ఆయన అంటాడు మత్తయి సువార్త 23వ అధ్యాయంలో, నేను చదువుతాను చూడండి. అప్పుడు యేసు జనసమూహములతో తన శిష్యులతో ఇట్లా, నేను శాస్త్రులను, పరిచయులను మోషే పీఠం మీద కూర్చుండేవారు. ఎవరెవరు? శాస్త్రులను, పరిచయులను మోషే పీఠం మీద కూర్చుండేవారు కనుక వారు మీతో చెప్పిన వాటన్నిటిని అనుసరించి గాయకుడి. పీఠం మీద కూర్చునేవారు, అధికారం చేసేవారు, ఆధిపత్యం చేసేవారు ఉన్నారు కాబట్టి వారు చెప్పే వాటిని అన్నింటినీ అనుసరించి గాయకుడి. ఆయనను వారి క్రియలు చొప్పున చేయకుడి. ఆయనను ఏది ఏమైనా సరే అధికారులు, అధిపతులు కాబట్టి వారు ఆజ్ఞాపించిన ఆజ్ఞ ప్రకారంగా మీరు చేసుకుంటండి, కానీ వారి క్రియల చొప్పున మీరు ఏమీ చేయొద్దండి అని చెప్పాడు. చూడండి, వారు మీతో చెప్పు వాటన్నిటినీ అనుసరించి గాయకుడి, ఆయనను వారి క్రియలు చొప్పున చేయకుడి. వా, ఎంత మంచి మాట అండి. వారి క్రియల చొప్పున మీరు చేయొద్దండి. వారు చెప్పుదిరే కానీ చేయరు. వాళ్ళందరూ చెప్పేవాడే, అందరూ బోధించేవాళ్ళే, కానీ దాన్ని అనుసరించి నడిచేవాళ్ళు లేరు. బోధకులని ప్రత్యేకంగా పురుషులనే పిలిచినాడా, లేకుంటే బోధకురాలని అని ఎక్కడ పిలిచాడా దేవుడు? బోధకురాలా అని, బోధకురాలా అని ఎక్కడైనా పిలిచాడా దేవుడు? ఎక్కడైనా ఏ స్థలంలోనే బైబిల్లో బోధకురాలా అనిపించాడా? బోధకులు అన్నాడు. దాంట్లో మరి బోధకులు అన్నప్పుడు ఎవరు ఉన్నారో తెలుసుకోవాలి. అందుకొరకనే పరిచయులను, పరిచయులను, శాస్త్రులను మోషే పీఠం మీద కూర్చుండేవారు కనుక వారు మీతో చెప్పు వాటన్నిటిని అనుసరించి గాయకుడి, ఆయనను వారికి చొప్పున చేయకుడి. వారు చెప్పుదిరే కానీ చేయరు. ఏం చేస్తారట? మోసక్యం గారి భారమైన బరువులను కట్టి మనుషుల పూజ మీద వారు పెట్టుదిరే కానీ తమ వేలితో నేను వాటిని కదిలింపనున్నారు. మనుషులకు కనపడు నిమిత్తము తమ పనులన్నీ చేదురు, తమ లక్షరేఖలు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. ఎవరో? పరిచయులు, శాస్త్రులు. వీళ్ళందరూ కూడా అధికార పీఠం మీద ఉండగలరు కానీ చేసేవారు కాదు. ఏ మాత్రం కూడా బరువులను ఎత్తేవారు కానీ తగ్గించేవారు కానీ కాదు. వాళ్ళు చూస్తూ ఊరుకునేవాళ్ళు. అందుకొరకనే విందులలో వారు ఎటువంటి స్థితిలో ఉంటారంట? విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను మనుషుల చేత బోధకులని పిలువకూడదు. ఎంత మంచి మాట బాగా. వీధు బాధంటే అధికారులు మోస పీఠం మీద కూర్చున్న పరిచయులు, శాస్త్రులు ఎటువంటి వీధులలో అగ్రస్థానములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను మనుషుల చేత బోధకులని పిలువకూడదు. మేము బోధకులన్నాము, బోధకులమని చెప్పి పిలవడానికి చాలామంది ఆశపడుతుంటారు. మనం బోధకురాండుగా ఉండడానికి ప్రయాసపడేది కాదు, కానీ మనం చెప్పే పనిని బట్టి, మనం చేసిన పనిని బట్టి మనం వాళ్ళు చెప్పేటారు. ఉదాహరణకు పోలీస్ డిపార్ట్మెంట్ వారిని చూస్తే వాళ్ళ మాటలు, వారి ప్రవర్తన, వారిని అడుగుగా చూస్తే వీళ్ళు పోలీసులు ఏమో అనుకుంటారు. లాయర్ను చూస్తే వాళ్ళు తగినట్లు మాట్లాడతాయి. ఏ డిపార్ట్మెంట్ తగినట్టుగా వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ తగిన మాటలు మాట్లాడుతుంటారు, చేస్తుంటారు కార్యం. కానీ ఈ డిపార్ట్మెంట్ ఎటువంటిదంటే అన్ని డిపార్ట్మెంట్ల కంటే ఎక్కువ
ఎక్కువైన డిపార్ట్మెంట్ ఇది. ఈ డిపార్ట్మెంట్ని కలగజేసింది ఆ డిపార్ట్మెంటే, పైన డిపార్ట్మెంట్. అందుకొరకు ఆయన ఏం చెప్తున్నారంటే, మీరు ఈ విధంగా చేయండి, మీరు వాళ్ళు ఈ విధంగా కోరుకుంటున్నారు, కానీ మీరైతే ఈ విధంగా కోరొద్దండి. బోధకులను లేకపోతే ఇంకా బోధకులను లేకపోతే సేవకులను కాదు, కానీ మీరు చేసే పనులను బట్టి, మీరు మాట్లాడే ప్రతి మాటను బట్టి మీరు ఫలాని వాళ్ళు అని చెప్పేశారు. ఇంగ్లీష్ మాట్లాడతారు ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా. అందరూ ఇంగ్లీషే మాట్లాడుతుంటే వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు, ఇంగ్లీష్ వాళ్ళు ఏమో ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు అనుకుంటారు. మన నిజంగా మనం మాట్లాడే ప్రతి మాట కూడా, మన నోటి వచ్చే ప్రతి మాట దేవుని మాట ఉంటే ఎక్కడైనా ఏ స్థలంలోనే మాట్లాడేటప్పుడు వీళ్ళు నిజంగా క్రైస్తవులు, క్రీస్తువారు అని చెప్పి దేవుని ఎదిగిన వారు అవుతారు, దేవుని కనుగొనవలసిన వారు అని చెప్పి చెప్పడానికి వెళ్తుంది. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు. ఎవరంట? ఒక్కడే మీ బోధకుడు. మీరందరూ బోధకులని పిలువబడుతుంది. వాళ్ళు బోధకులని పిలువబడడానికి ఇష్టపడుతున్నారు, కానీ మీరైతే బోధకులని పిలువబడవద్దు. ఎవరు పోయిన బోధకుడు? ఎవరము? ఒక్కడే మీ బోధకుడు. ఎవరు ఆ బోధకుడు అంటే, ఆయన యోగ గ్రంథము 36వ అధ్యాయము 22 వచ్చిన బోధకులో చూస్తే ఆయన ఏ బోధకుడు అయినాడు అని చెప్పి మనకు తెలుస్తుంది. ఇటువంటి బోధకుని బోధ వినడానికి వచ్చిన వారి హృదయాలు కలవరపడినవి, సంశయపడినవి, ఆందోళన చెందినవి, సంతోషపడినవి, ఆనందపడినవి, సంతోషంతో గంతులు వేస్తూ ఇంటికి వెళ్ళి ప్రవేశిస్తున్నాడు. 36వ అధ్యాయం 22. ఆలోచించుము, ఆలోచించుము. వినండి, మన బోధకురాలు కానీ పిలువడించుకునే దానికన్నా దేవుని మాట ప్రకారం మనం ముందుకు సాగితే మనల్ని వాళ్ళే పిలుస్తాడు. అందుకనే ఆలోచించుము. దేవుడు శక్తిమంతుడై ఘనత వహించిన వాడు. ఏమైనా అంటున్నాడు? దేవుడు శక్తిమంతుడై ఘనత వహించిన వాడు. ఆయనను పోలిన బోధకుడెవడు? ఆయనకు మార్గము నియమించిన వాడెవడు? ఆయనను పోలిన బోధకుడెవడు? ఎవరట? పోలిన బోధకుడు. ఈ బోధకుడు ఏమో చెప్తున్నాడు? అపోస్తలుల పౌలు ఎఫెసీ పట్టణంలో 5వ అధ్యాయంలో పౌలు మాత్రం చెప్తున్నాడు బోధకుడి గురించి. ఇక్కడ ఎవరిని పోలి నడుచుకున్నాడు? కావున మీరు ప్రియమైన పిల్లల వలె బోధకుడిని పోలి నడుచుకున్నాడు. ఆయన బోధకుని వలె ఆయన పోలినవాడు ఎవడున్నాడు? చదవమన్నారు ఒకసారి దాన్ని. 36 అప్పుడు పనిచేస్తే ఆలోచించుము. దేవుడు శక్తిమంతుడై ఘనత వహించిన వాడు. ఆయనను పోలిన బోధకుడెవడు? ఆయన పోలి నడుచుకునేవారే ఆయన బోధకుడు. ఆయన మాట ప్రకటించే వారే బోధకులుగా ఉన్నారు. కానీ అందరూ కూడా బోధకులే కావాలని చెప్పి ఆశపడితే అందరికంటే ఎక్కువ శిక్ష ఎవరికంటే బోధకులకే. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో సెలవిస్తున్నాడు. ఎందుకంటే అనేకులు బోధకులు కావాలని అనేక రకాలుగా ప్రయాసపడుతుంటారు. కానీ బోధకులకు వచ్చేటువంటి శిక్ష 200 ఉంది. చదువు యాకోబు పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయం. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు నీకు ఏర్పాటు చేయబడలే, పిలువడలే, నియమింపబడలే, కానీ మనగానే ఏర్పాటు చేసుకొని మనగానే బోధకులమని పిలువబడుచుకోవాలని, బోధించేవారని చెప్పుకోవాలని చెప్పి ఆశపడితే దానివల్ల వచ్చేది చాలా నష్టం. నీవుగా రక్షించుకోవడానికి, ఇతరులను రక్షించడానికి వాక్యము చేయవచ్చు. ఏమన్నాడంటే ఇలా, నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన
తీర్పు పొందుదుమని తీర్పు తెలుసుకొని పొందుదమని ఎరుగుదుము. మీలో అనేకులు బోధకులు కాకుండుడి. బోధకులు కాకుండుడి. అందరూ బోధకులు కావాలని చెప్పి ఆలోచన చేయకండి. ఏమన్నాడు? నా మాటనా నీ మాట? ఎవరంటున్నారు ఈ మాట? యాకోబు చెప్తున్నాడు, దేవుని మాట అభిషేకం అభిషేకించాడు. అనేకులు మీరు బోధకులు కాకుండుడి. ఎవరి మాట చెప్తున్నాడు? ఈ మాట యాకోబు చెప్తున్నాడు. పౌలు ఏం చెప్పినాడు తెలుసా? 1 కొరింథీ 4వ అధ్యాయంలో 15వ వచనంలో చూడమ్మా. కాబట్టి యేసుప్రభువుడు బోధకులుగా పిలువబడడానికి మీరు ప్రయాసపడండి. ఒక్కడే బోధకుడు, ఒక్కడే సేవకుడు, ఒక్కడే సంఘము, ఒక్కటే విశ్వాసము, ఒకటే బాప్తిస్మము, ఒకటే శరీరము. చదవా. క్రీస్తునందు ఈ కొరింథీ పట్టణంలో ఉన్నవారు చాలా పేదవారుగా ఉన్నారు. దేవుని నమ్మనప్పుడు, దేవుని నమ్మిన తర్వాత పెద్ద ఐశ్వర్యవంతులు అయిపోయి నానా రకాలైన బోధకులకు నానా రకమైన బోధలకు ఆకర్షించబడి వారికి ఇష్టమైనట్టుగా ప్రవర్తించినారు. దేవుని వాక్యాన్ని విసర్జించినారు. దేవుని వాక్యానికి దూరంగా అయిపోయినారు. అందుకొరకే వాళ్ళ గురించి ఏమంటున్నాడు ఇక్కడ? పైనుంచి చదవమ్మా. పైనుంచి చదువు. మిమ్మును సిగ్గుపరచవలనని కాదు కానీ నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు రాయిచున్నాను. ఎవరికి? ఏం చెప్పడానికి? బుద్ధి చెప్పడానికి. అంటే వీళ్ళు ధనవంతులైనారు, గొప్పవాళ్ళైనారు, ఇప్పుడు దేవుని మర్చిపోయినారు. అనేక మంది బోధకులను ఏర్పాటు చేసుకున్నారు. అందుకొరకు మీకు సిగ్గు రావాలని కాదు కానీ, ఏమన్నాడు? నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు వ్రాయిచున్నాను. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నారు. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను. ఎంతమంది? 10,000 మంది. క్రీస్తునందు ఉపదేశకులు 10,000 మంది ఉన్నారు. మీకు ఎంతమంది ఉన్నా తండ్రులు అనేకులు లేరు. మీకు నాయనలు ఎక్కువ ఉన్నారా? యా నాయన ఒకటే నాయన అని చెప్పిపోతావు వరలక్ష్మమ్మా. మీ నాయన కాదని పెద్ద తిప్పన్నా చిన్న తిప్పన్న మీ నాయన గారు తిప్పన కాదంటే మా నాయన మా లక్ష్మణ్ మా నాయన కాదని మీ నాయన కాదు వేరే నాయన పోతామా? ఇష్టం వచ్చినట్టుగా తిరిగితే మనం అందరి నాయనలు ఒకటే అన్నట్టు. మన నాయన ఒకటే కాదు, అందరి నాయనలు ఒకటే అన్నట్టు ఉంటుంది అనమాట. అందుకే ఆ సంఘంలో ఉన్న వార్త ఏమంటుంటే మీకు ఉపదేశకులు క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను. ఏ దేశకులు? ఉపదేశకులు అంటే బోధించేవాడు. అనేకులు ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. తండ్రులు అనేకులు లేరు కదా. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని కనుక మీరు నన్ను పోలి నడుచుకున్నవారై ఉండెదరు. పౌలు ఎక్కడన్నాడటమా? సువార్త ద్వారా కన్నాను. నేను క్రీస్తునందు నేను మిమ్మల్ని కన్నాను. వాక్యం చేత కొన్నాడు, రక్తం ఇచ్చి కొన్నాడు దేవుడు. అందుకే ఏమంటాడు ఇక్కడ? క్రీస్తునందు క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని కనుక మీరు నన్ను పోలి నడుచుకున్నవారై ఉండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఎందుకు అన్నాడంట? ఇంతకు పూర్వం పేదవారుగా ఉన్నారు, ఎన్నిక లేని వారుగా ఉన్నారు, వారికి ఎవరో అన్నట్టుగా ఉన్నారు. అంధకార సంబంధమైన వెలుగులోనికి వచ్చిన తర్వాత, విడుదల పొంది వెలుగులోనికి వచ్చిన తర్వాత దేవుడు గొప్పవారిగా చేసే వాళ్ళందరూ కూడా చేశారు. యా తండ్రి అయినా ఒకటే, యా దేవుడైనా ఒకటే అని చెప్పి వెనక తిరిగిపోయినారు. అందుకే మీకు సిగ్గుపరచాలని నిన్ను చెప్పడం లేదు, కానీ మీకు బుద్ధి రావాలని చెప్పేసి నేను ఈ విధంగా అన్నాను. స్వార్థ వల్ల నేను మిమ్మల్ని అన్నాను కనుక మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎందుకు ఆ మాట అన్నాడంటే చూడండి 8వ వచనంలో
మొదటి కొరింథీ 4:8 ఇదివరకే మీరేమీ కొదవలేక తృప్తులైతిరి. ఇదివరకే ఐశ్వర్యవంతులైతిరి. మమ్మును విడిచిపెట్టి మీరు రాజులైతిరి. అవును, మేమును మీతో కూడా రాజుల మగునట్లు మీరు రాజులగుట నాకు సంతోషమే కదా. సంతోషమే. మీరు నాకు దూరంగా ఉన్నా, మీరు సమీపంగా ఉన్నా, మీరు రాజులు ఉంటే నాకు సంతోషం. ఎందుకంటే రాజులకు రారాజు అయినటువంటి క్రీస్తుకు మనం పిల్లలమైనాం కాబట్టి ఎక్కడున్నా ఆయన నామము స్మరించే, ఎక్కడున్నా సత్యాన్ని గురించి ప్రకటించడం కొరకే మనం పిలువన్నాం కాబట్టి అంతవరకు ఆయన సన్నిధి కలిగి జీవించాలి. మీరు ఏమీ వదలలేని వారి తృప్తులైన కూడా ఇప్పటి వరకు మీరు ఐశ్వర్యవంతులైన మేము మమ్మల్ని విడిచిపెట్టి మీరు రాజులైతే. అవును, మేము మీతో కూడా రాజులకు అవ్వనట్లు మీరు రాజుల్లో ఉండకు నాకు సంతోషమే కదా. అంత గొప్ప మాటలు నేర్చుకున్నాం. అందుకొరకే కింది వచ్చిన కదమ్మా, మరణదండన విధింపబడిన వారమైనట్టు దేవుడు అపోస్తులమైన మమ్మును అందరికంటే ఎవరిని ఉంచినాడు? అపోస్తులకి పెద్ద పెద్ద సౌకర్యాలు ఉన్నాయి. దేవుని బోధించే వారికి పెద్ద పెద్ద సౌకర్యాలు కదా. మరి మీరు అనుకుంటారు కదా, ఇంత మంచి అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచుతున్నది. మేము లోకమునకు దేవదూతలకును మనుషులకును వేడుకగా ఉన్నాము. మేము క్రీస్తు నిమిత్తము వెర్రి వారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు. సేవకులు, ఉపదేశకులు, బోధకులు ఎవరంట? బలహీనులు. చాలా మటుకు తగ్గించుకొని దేవుడు ఎదిగేవారు ఉంటారు. తనకు కలిగిన దాన్ని బట్టి అతిశయించి యజబేలు మాదిరిగాను, అహాబురాజు మాదిరిగాను నేను ఏదో చేస్తున్నామని చెప్పారు చాలా మటుకు జనం. అందరూ కూడా అన్ని రకాలుగా బోధకులుగా ఉండి ఏం చేస్తున్నారంటే వాళ్ళుగానే దేవుని కృపను విడిచిపెట్టి వేరైపోతున్నారు. దేవునికి దూరంగా లేదు, మేము దగ్గరలో ఉన్నామని చెప్పి అనుకుంటున్నారు, కానీ వారు మోసపోతున్నారు. కాబట్టి బోధకులుగా మీరు పిలువబడొద్దండి. బోధకుడు ఒక్కడే. ఆ బోధకుడు ఏమైనాడు? 36 యోగ గ్రంథం 36వ అధ్యాయంలో ఏమన్నాడమ్మా? అమ్మా, ఆయనని పోలిన బోధకుడు ఎవడు? ఎంత మంచి మాట. ఆయన పోలిన బోధకుడు. అందుకొరకే ఈ బోధకుడు ఎక్కడి నుండి వచ్చినాడట? ఈ బోధకుడు ఎక్కడి నుంచి వచ్చినావా? యోహాను సువార్త 3వ అధ్యాయంలో. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అక్కడ ఎవరు వచ్చి అడుగుతున్నారైనా? సన్హెరీబు చట్ట ప్రకారంగా ఒక అధికారి అయిన వాడు నికోదేము వచ్చి ఆయనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఈ బోధకుడితో. ఏ బోధకుడు? మన అందరికీ ప్రాణ విమోచన కలగజేసిన, పాప విమోచన కలగజేసిన దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. చదువుమా 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 1-2 వచనంలో. యూదుల అధికారి అయిన ఈ పరిచయం, అందుకే నికోదేమని పరిచయం ఒకడు నేను. అతడు రాత్రి యందు ఆయన ఎదురుకు వచ్చి ఏమంటాడు ఇక్కడ? బోధకుడా, ఎక్కడి నుండి అమ్మా? దేవుని యొద్ద నుండి వచ్చిన. ఇప్పుడు అపోస్తలులు ఎవరు? దేవుని ద్వారా నుండి ఏర్పాటు చేయబడిన అపోస్తలులు. వీళ్ళు ఏమైనా సుఖభోగులతో కూడా జీవితం ఇచ్చారా? లేదు. మరి సేవకులకు వచ్చే శ్రమలు, సేవకులకు వచ్చే కష్టాలు నీకు వస్తే, నేను సేవకురాలు, సేవకును, బోధకులను చెప్పడానికి ఉండవు. బోధకుడిని చెప్పడానికి నేను ఉన్నాను. కానీ ఏర్పాటు చేయబడిన ఏమేమో నడిపించినాడు. ఎవరిని? అపోస్తలులను పిలుచుకున్నాడు. అందుకే వారికి 12 మంది పేర్లు ఏర్పాటు చేసి పేర్లు పెట్టి మీరుగా వెళ్ళండి, మీకు అధికారం ఇస్తున్నాం. ఆయన ఇచ్చిన అధికారంతోనే మనం ఇప్పుడు ఈరోజు దేవుని సేవకులుగా, దేవుని కుటుంబంగా, దేవుని సంఘంగా ఉంటున్నాం. ఇది
ఆశీర్వాదం, నీకు నెమ్మది, సమాధానము, పరిశుద్ధత ఎందుకు ఏర్పాటు చేయడము శ్రమకాలంలో నుండి. కానీ ఎన్నో శ్రమల నుండి బయటకు వచ్చినటువంటి వారు దేవుని స్వార్థ ప్రకటించే సమయంలో దేవుని స్వార్థ విషయంలో ఎన్ని శ్రమలు ఉన్నారంటే, మరి యేసుప్రభు శిష్యులు 12 మంది అపోస్తులు, వాళ్ళకంటే ఎక్కువైన వాడు ఎవరమ్మా? నేను అపోస్తుల కంటే ఎక్కువైన వాడిని కాదు అని చెప్పి అనుకుంటున్నారు. నేను వాళ్ళలో కూడా ఒకడిని అంటాడు. పౌలు అన్నాడు, గుడ్ పౌలు అన్నాడు కదా, ఈయనని పిలిచినాడు, ఏర్పాటు చేసుకున్నాడు, నియమించుకున్నాడు, అధికారం ఇచ్చాడు, పొమ్మని చెప్పినాడు. అట్లాగా ఏర్పాటు చేయబడి నియమింపబడి మరి పిలువబడిన వాడుగా ఉండి స్వార్థ ప్రకటన చేస్తూ సమాజ సేవలు, సంఘ సేవలు, ఇంట బయట ప్రభువును పోలి ఆయనను పోలి ఆయన బోధకుడుగా ఉన్నాడు. ఏ బోధకుడైనా? సద్బోధకుడా అని కూడా పిలిచారు ఆయన. ఇక్కడ నికోదేమని పిలిచాడు, దేవుని నుండి దిగి వచ్చిన బోధకుడు అని నేను ఎరుగుతున్నాయా. ఎవరో కాదు, నీకు 10,000 మంది బోధకులు, ఉపదేశకులు ఉన్నా క్రీస్తు స్వార్థ కాకుండా వేరొక స్వార్థను ప్రకటించి, క్రీస్తు స్వార్థ కాకుండా మేము కూడా క్రీస్తు స్వార్థనే అని చెప్పంటే నష్టం వస్తుంది. ఎంతమందినైనా మోసం చేయొచ్చు, కానీ దేవుని మాత్రం మనము మోసం చేయలేము. చదవమ్మా. దేవుడు నీకు తోడైతేనే కానీ నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడును చేయలేడని ఆయనతో చెప్పాడు. నికోదేము యేసు ప్రభుతో చెప్తున్నాడు, అబ్బా దేవుడు నీకు తోడైతేనే కానీ నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడును చేయలేడని ఆయనతో చెప్పాడు. ఎవడు చేయలేడు. ఇంత మంచి మాట. ఆయన కూడా ఒక బోధకుడే. సంఘరీపు చట్ట ప్రకారంగా 70 మందికి అధికారిగా ఉన్న బోధకుడు కూడా నికోదేము. నేను నికోదేము పెద్దవాడుగా కదని కూడా మరి నీవే మాట మాట్లాడుతున్నావు అని చెప్పి అంటున్నాడు. చూడమ్మా చదువు. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు. అతడు దేవుని రాజ్యం చూడడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము ముసలివాడనైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? ఏమన్నాడు? ముసలివాడైన మనుషుడు ఎలాగో జన్మించగలడు. రెండవ మారు తల్లి గర్భమందు రావచ్చునా రాగలడా అని ఆయన అడగగా యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. నికోదేముని ఏమనిపించినాడమ్మా? దేవుణ్ణి బోధకుడా అని చెప్పినాడు. పరిసయ్యులు, నికోదేము అనే పరిసయ్యులు బోధకుడా, కరెక్ట్ అయి నువ్వు అన్నట్టుగా నేను బోధకుడిని అన్నాడు. నువ్వు అన్నట్టు నేను బోధకుడిని. మత్తయి సువార్త 22వ అధ్యాయం చెప్తున్నమాట. నువ్వు అన్నట్టుగా బోధకుడు. ఈ బోధకుని పని ఏముంది? మత్తయి సువార్త 22వ అధ్యాయం ఎంత మంచి మాట చెప్తున్నామా. 22వ అధ్యాయము. ఇక్కడ పరిచయాలు వచ్చి, సదుకాయలు వచ్చి, శాస్త్రులు వచ్చి, వారు ఆయన బోధ విన్న తర్వాత ఆయన చేస్తున్న పనులను చూసినప్పుడు వాడి మాటలు మాట్లాడుతున్నారు. 15వ వచనం భాగం నుండి. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచవలనని ఆలోచన చేయగా బోధకుడా నీవు సత్యవంతుడవై ఉండి సత్యవంతుడవై ఉండి దేవుని మార్గము సత్యంగా బోధించుచున్నావనియో నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియో మోమాటం లేని వాడవనియో ఎరుగుదుము. అది ఆయన బోధ విన్నవాడు. అట్లా క్రీస్తు సంఘ స్వార్థ ఎప్పుడైనా సరే ఏర్పడుతుంది. ఎప్పుడే మనకి ఆ బోధ, మాట, ప్రవర్తన ఎప్పుడే కనిపెట్టేస్తుంది. అందువల్లనే ఈ సద్బోధకుడు అనేటువంటి మాట కూడా అనిపించుకున్నాడు దేవుడు. ఎక్కడన్నాడు తెలుసా? సద్బోధకుడా అని చెప్పేసి.
అంటే నేను నిజంగా నేను బోధకుడిని, ఎంత మంచి మాట చెప్తున్నాం అసలు, ఎంత గొప్ప మాట చూడమా సార్. చూడండి ఒక మాట ఏమంటున్నాడంటే, ఈ బోధకుని యొక్క పని ఏముంది, ఈ బోధకుని యొక్క పని అంటే యేసుప్రభు యొక్క యేసుప్రభు బోధకుడు అని కదా, ఆ బోధకుని పని ఏమంటే రాత్రి వేళ ప్రార్థన చేయడము, పగటి వేళ బోధ చేయడం అనే పని ఈ బోధకుని పని. మరి మనమందరం కూడా దేవుడి దాసులుగా, దేవుని శక్తి గల కనురామైన స్త్రీలుగా మనం ఏం చేయాలంట, పరిచయం చేసేవారుగా, ఆతిథ్యం ఇచ్చేవారుగా, సత్కార్యం చేసేవారుగా, పరామర్శించేవారుగా ఉండి మనం కూడా ఆ సేవలో మనం పాల్పంచుకునే వారం అవుతాం ఆ విధంగా చేస్తే. అందుకొరకే బోధకుడా నిత్య జీవములకు వారసుడు నేనేం చేయాలని అంటే సద్బోధకుడా అని చెప్పాడు. ఎక్కడ అన్నాడు ఆ మాట చూడు, మత్తయి సువార్త చదవండి. ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాలుంచి సద్బోధకుడా నిత్య జీవమునకు వారసుడగుటకు ఏ బోధకుడినా సద్బోధకుడు, సత్యాన్ని ప్రకటించే సద్బోధకుడు, బోధకుడు. ఈ బోధకుని పిల్లలు బోధకుని పోలి నడుచుకునే వారు ఉన్నారు. ఎంతమంది బోధకులు ఉంటే అంతమందిని, అన్ని రకాలైన బోధకులను, రకరకాలైనటువంటి మనుషులను, రకరకాలైనటువంటి జీవులను మనం కాపు చేయాల్సింది. మనం పిలువబడి ఏర్పాటు చేయబడే వారికి శ్రమకారు సేవకులకు, బోధకులకు, సంఘానికి ఎంతో శ్రమ ఉందంటే అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో కూడా చెప్పాడు కదమ్మా. ఎంతోమంది 8వ అధ్యాయంలోని సంఘంలో హింస కలిగిందని ఏ అధ్యాయం ఉన్నది మనకు తెలుసు కదా. 8వ అధ్యాయం. గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. కాబట్టి ఈ బోధకుని అనేక రకాలుగా ఆ బోధ చేస్తుంటే ఆ బోధ వారికి పడడం లేదనమాట. అందుకే ఆయన ఒక బోధ కూడా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఎట్లంటే కోపం వచ్చే మాటలు మాట్లాడినారు వాళ్ళు. కానీ దేవుడు స్వయంగా చెప్పాడు, నేను బోధకుడిని అని చెప్పాడు. కాబట్టి ప్రతి విషయంలో మనం అందరం కూడా ఈ బోధకుడు రాత్రి పూట ప్రార్థన చేసేవాడు, పగటి పూట బోధించేవాడు ఈ బోధకుడు. ఈ బోధకుడు బోధించే బోధలు ఉపమానం లేకుండా ఏది కూడా బోధించలేదు. కాబట్టి మనం కూడా ఉపమానములు తీసుకున్నా కూడా దేవుడు ఎవరెవరు తీసుకున్నాడు, ఆకాశ పక్షులను చూసినాడు, జంతువులను తీసుకున్నాడు కదా, ప్రతి విధమైన వాటిని తీసుకున్నాడు. ఉపమానం తీసుకొని చెప్తుంటే అర్థం కాక ఏం స్వామి ఎవరి కోసం పడుతున్నావు ఇవి అంటే మీకు ఇంకా తెలియదా నేను మాట్లాడే మాటలు మీకు. నిజంగా సత్యమును ప్రకటించడం వరకే పిలువబడిన సేవకుడైన బోధకుడు, నిజమైన బోధకుడు, ఏర్పాటు చేయబడిన బోధకుడు, నియమింపబడిన బోధకుడు, సమస్త సృష్టికి కారణభూతుడైన దేవుడు ఈ బోధకుడే. అందుకే ఈ బోధకుడిని పోలినవాడు ఎవడైనా ఉన్నాడా అంటే ఎవడు లేడు. అందరూ కూడా ఆ టీవీలో చూస్తే, తర్వాత దాంట్లో యూట్యూబ్లో ఇవి చూస్తుంటారు కదా, దాంట్లో చూస్తుంటే ఇంత దుర్మార్గం అనిపిస్తుంది అనుకుంటే నిజంగా. అటువంటి బోధకులు అక్కడ చూసి దీంట్లో చూసి మనుషులతో నడిచి ఏం చేసినట్టే సత్యం నుండి వాళ్ళు తొలగి అపవిత్రులు అయిపోతున్నారు, దేవుడి ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు. అందుకే మీరు ఆ విధంగా చేయకుండా దేవుని పోలి నడుచుకోండి, నన్ను పోలి నడుచుకోండి. బోధకులమైన మనకు కఠినమైన తీర్పులు ఉన్నాయి. మీరు మిమ్మల్ని రక్షించుకొని మీ కుటుంబాన్ని రక్షించుకొని అని దేవుని మాట మనకు 10 సార్లు కాదు అనేక మార్లుగా 365 రోజులు ఉండే సంవత్సరానికి అట్లా 366 రోజులు చెప్తూనే ఉంటాడు దేవుడు. మనకి ఎన్ని రోజులు ఇచ్చింటాడో అన్ని రోజులు చెప్తూనే ఉంటాడు దేవుడు. కానీ ఆయన మాట ప్రకారం కొంచెం ఎక్కువ అవుతుంది. ఆ కొంచెంలోనే మనము దేవుని కలిగి జీవిస్తే మనము నిజంగా ఆయన బోధకులుగా, ఆయన సేవకులుగా, అందుకే బోధకులుగా ఉండాలని ఏదో మనం చేయకూడదు. కానీ బోధకుడైనటువంటి బాధకులుగా ఉండకూడదు. బోధకులైన వారు బాధకరంగా చేసేవారు కూడా. అది ఎటువంటిది, స్వార్థ విషయంలోనే నాకు మీరు శత్రువులు, కానీ క్రీస్తు విషయంలో నాకు శత్రువులు, క్రీస్తు స్వార్థ విషయంలో నాకు శత్రువులు. కానీ మా పితరులను బట్టి మీరు నాకు కుటుంబము, నా బంధువులు అని చెప్తుంటాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు చూడండి,
చూడండి ఎంత మటుకు మనం చెప్తున్నాడు. మరొకసారి మత్తయి సువార్త 23వ అధ్యాయం 8వ వచనం భాగం నుంచి మరొకసారి 12 వరకు, 8వ వచనం నుండి మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ ఎవరట? అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు. మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు. బిషప్ తండ్రి తండ్రి అను. భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు. మా తండ్రి గారు, మా గురువు గారు అని చెప్తున్నాడు. భూమి మీద మీరు బోధకులుగా పిలువబడొద్దండి. తర్వాత ఒక్కడే మీ బోధకుడు. నెక్స్ట్ 2వ అయిపోయిందో ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. ఎక్కడున్నాడు? ఆయన పరలోకమందున్నాడు. మన తండ్రి శరీర సంబంధంగా మన తల్లిదండ్రులు చనిపోయినా మన తండ్రి ఉన్నారు, దేవుడు ఒక్కడే పరలోకంలో ఉన్నాడు. నెక్స్ట్ మరియు మీరు గురువులని పిలువబడొద్దండి. క్రీస్తు ఒక్కడే మీ గురువు. క్రీస్తు ఒక్కడే మీకు గురువు. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును. తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. బోధకులైన వారి యొక్క పరిస్థితి ఇది. అందుకొరకే దేవుని మాట సెలవిస్తున్నాడు. మీరు చేస్తున్న బోధన గురించి మీరు చాలా మటుకు సంశయపడుతున్నారు. ఈ బోధ నాది కాదు, నన్ను పంపిన నా తండ్రిదే ఈ బోధ అని చెప్తున్నారు. చూడండి ఆ మాట కూడా. యోహాను సువార్త 7వ అధ్యాయం 14 నుంచి 18 వరకు తీసుకెళ్ళమని తీసుకెళ్ళాం. 7వ అధ్యాయం 14 నుంచి 18 వరకు. సగము పండుగ అయిపోయినప్పుడు యేసు యెరూషలేములోనికి వెళ్ళి బోధించుచుండెను. యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చెనని చెప్పుకొనిది. ఎట్లు వచ్చెనని చెప్పుకొనిది. అందుకు యేసు నేను చేయు బోధ నాది కాదు. మనం చేసే బోధ ఎవరైనా కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. స్వయంగా ఆయన చెప్తాడు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకున్న ఎడల చేయ నిశ్చయించుకొని ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా ఎంతట నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనును. ఎవరైతే దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని ప్రయాసం ఉంటే వాడు ఇది దేవుని బోధ కాదని తెలుసుకుంటాడు. దేవుని చిత్తాన్ని కాకుండా మన చిత్తాన్ని నెరవేర్చుకోవాలని బోధకులుగా పిలువబడడానికి వస్తున్నా సమాజంలో, సంఘములో మన స్థితి ఎంత గొప్పదైనా నీ స్థితి చాలా తక్కువ. అందుకని నా బోధ కాదు, నన్ను పంపిన నా తండ్రిదే ఈ బోధ. ఈ బోధ నేను ఒకవేళ చేసిన బోధ నాది నీది అనే దానికి ఏదైనా తెలుసుకోవాలనుకుంటే వాడు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు ఉన్నాడు, అప్పుడు తెలుసుకుంటాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 13 నుంచి 14 వరకు. బోధకుడనియు వారు పాదములు కడిగి తన పై వస్త్రము వేసుకున్న తర్వాత ఆయన మరలా కూర్చుండి నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు. బోధకుడని
తండ్రి ప్రభు అని నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడను. రైట్, ఇది మనకు ఎప్పుడు వచ్చేసాం. మీరు నన్ను ఏమని పిలుస్తున్నారు? బోధకుడు, బోధకుడని ప్రభు అని పిలుస్తున్నారు. నేను బోధకుడను. నేను బోధకుడను ప్రభువును కనుక ప్రభువును కనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. మీరిట్లా పిలిచడం న్యాయమే. అది బైబిల్లో సేవకులుగా గృహ నిర్వాహకులుగా చెప్పినారు కదా. దైవజనుడుగా దైవజనుడా అని పిలువన్నారా లేదా? దైవజనుడా అని దైవజనుడా. ఆ విధంగా మనము మన స్థితిని ప్రభువుకు సమర్పిస్తుంది. మన స్థితి కొద్దిదైనా దేవుళ్ళ గొప్పది. మన స్థితి చిన్నదైనా దేవుడు విస్తారమైన దేవుడు ఉంది. మనం అలా బలహీనమైన దేవుడు బలవంతులుగా ఉంటున్నాం. ఎందుకంటే నేను పైనుండి వచ్చిన బోధకుడు మేము ఉన్నాం కదా. ఆ బోధ నాదో కాదో తెలుసుకుని నా చిత్తాన్ని నెరవేర్చేవాళ్ళ ఉండాలి. ఈరోజు మనం నేర్చుకున్నామంటే లోకంలో ఉపదేశకులు బోధకులైన వారు అనేకులు ఉన్నా దేవుని పోలిన బోధకుడు ఎవడు లేడు అనే మాటగా మనం నేర్చుకున్నాం. దేవుని పోలిన బోధకుడు ఎవడు కూడా లేడు. దేవుడే స్వయంగా ఎప్పుడు నా బోధ కాదు, ఇదే నన్ను పంపిన నా తండ్రిదే, నా బోధ విన్నవాడు నన్ను చేర్చుకుంటాడు. ఓకే, నెక్స్ట్ 14 చదివినా. కాబట్టి ప్రభువును బోధకుడైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములలో ఒకరు కడగవలసినదే కదా. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఇలాగూ చేసితిని. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు. దాసుడు యజమాని కంటే గొప్పవాడు కాడు. పంపబడిన వాడు తను పంపిన వాడి కంటే గొప్పవాడు కాడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇప్పుడు లూకాసు యోహాను సువార్త 18:19-20 చదువుకుంటాం. ప్రధాన యాజకుడు ఆయన శిష్యులను విడిచి ఆయన శిష్యులను గూర్చియు ఆయన బోధను గూర్చియు యేసును అడగగా యేసు నేను బహాటముగా లోకం ఎదుట మాట్లాడితిని. ఏమంటున్నాడు ఇప్పుడు? బహాటముగా నేను లోకం ఎదుట బహాటముగా మాట్లాడితిని. యూదులందరూ కూడి వచ్చు సమాజ మందిరంలోను దేవాలయంలోను ఎల్లప్పుడూ బోధించుచుని రహస్యముగా నేనేమియో మాట్లాడలేదు. నీవు నన్ను అడగనేలా నేను వారికేమి బోధించినది విన్న వారిని అడుగుము. నేను బోధించింది నేను సంక్షేపం చేయండి. ఎవరు అడుగుతారు? విన్నవాళ్ళని విన్నవాళ్ళని ఏమి విన్నవాళ్ళని గురించి అదిగా యేసుప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నది. యేసుప్రభు అంటాడు, ఎవరైతే నా బోధ విన్నారో వాళ్ళని అడగండి, నేను చెప్పిన బోధ వాళ్ళు చెప్తారు మీకు అని చెప్పాడు. ఇదిగో నేను చెప్పినది మీరు ఎరుగుదురని అతనితో నేను అందుకని ప్రతి విషయంలో దేవునిగా మనం ఎంచుకొని ఆయన మనకు అప్పగించిన బోధను జ్ఞానముతో నిర్వర్తించి మనగా బోధించుకుని అనేకులకు క్రీస్తు సువార్త అనే బోధను బోధించేవాళ్ళు. క్రీస్తు సువార్త బోధ దేవుడు మనకు అప్పగించిన బోధకుడైన దేవుడు, బోధకుడైన సేవకుడైన దేవుడు మనకు అప్పగించిన బోధను మనం ఏ ఇంటికైతే తీసుకెళ్తున్న ఆ ఇంటి వారు స్వీకరిస్తే ఆ ఇంటికి ఆశీర్వాదం, ఆ ఇంటి వారు తిరస్కరిస్తే ఆ ఇంటికి ఆశీర్వాదం ఉండదని లూకా సువార్త 8వ అధ్యాయంలో సెలవిస్తున్నాడు. వారి మత్తయి సువార్త 10వ అధ్యాయంలో సెలవిస్తున్నాడు. అందువల్లనే 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం చదువుకొని ముగిద్దాం. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ పత్రిక. ఇంత మంచి మాటలు కూడా 8-9 వచనాలు. 7వ వచన భాగం నుండి చదివాను. యేసుక్రీస్తు శరీరధారి వచ్చునని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకం
అబద్ధ బోధకులు. బోధకులు అనబడే వాళ్ళు అబద్ధికులు. ఎవరెవరంటే అబద్ధమునకు జనకుడైన వాడి పిల్లలు. అబద్ధమునకు జనకుడైన వాడు సందేశ్. అబద్ధమునకు జనకుడైన వాడు సందేశ్. ఎవరు? ఆనందరావా? కాదు. అబద్ధమునకు జనకుడైన వాడు దేవునికి శత్రుడైన వాడు సాతాను, మహాఘట సర్పం. యేసు క్రీస్తు శరీరధారి వచ్చునని ఒప్పుకొని వంచకులు అనేకులు లోకములో బయలుదేరినారు. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధినై ఉన్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములు చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందినట్లు. మీరందరూ కూడా మన వార్డు ప్రజలందరే కాదు, మనకి ఇచ్చిన తరంతో మేరలు మనం శక్తిలోపం లేకుండా పనిచేస్తాం. మనం మీరు బోధించండి అని చెప్పడం అంతే, బోధించాలి. క్రీస్తు విరోధి అయినాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములు చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. క్రీస్తు బోధయందు నిలిచి ఉండగా దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపని వాడు. రూపాంతరం పొందుతుంది. ఏదో రూపాంతరం పొందుతుంది కదండి. ఒక పక్షాలు ఏమిటి రూపాంతరం పొందుతుంటుంది. అమీబా అంటే అది ఏం చేస్తుంది? అప్పుడప్పుడు రూపాంతరం పొందుతుంటుందండి. అట్లాగా మనుషులు రూపాంతరం ఎక్కడ పడితే అక్కడ ఏమైతున్నారు రూపాంతరం. ఒక్కో చోట ఎక్కడ వెళ్ళినా మేము క్రీస్తు పత్రిక, ఈనాడు పత్రిక, ఈనాడే కానీ సాక్షి కాదు కదా. క్రీస్తు స్వార్థ పత్రిక క్రీస్తు స్వార్థనే. అందుకే క్రీస్తు బోధను నిలిచుండగా దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపని వాడు. ఆ బోధయందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన వాడిని మీ ఇంట చేర్చుకొనవద్దు. శుభమని వాడితో చెప్పవద్దు. శుభమని వాడితో చెప్పువాడు వాడు దుష్ట క్రియలలో పాలువాడకూడదు. నేను ప్రతి స్థలంలో మేము క్రైస్తవులు చెప్పుకుంటే మంచిదే, కానీ నువ్వు కూడా నేను ఫలానా అని చెప్పడం. ఆడ ఒక మాట చెప్తారు, ఈడ ఒక మాట చెప్తారు, ఆడ ఒక మాట చెప్తారు. ఇదేమోపా అంటే అన్ని సంఘాలని నాకు ఇష్టమే. ఒక ఆమె నిండా ఫోటోలు పెట్టింది. అమ్మా ఎందుకు ఇన్ని ఫోటోలు పెట్టినామంటే ఆ దేవుడైనా ఒకటే దేవుడు కదా సామాన్. అందుకొరకే కోటి బ్రాహ్మణుల కన్నా కోడి పుంజు మేలంట, ఇంటి దేవతల కన్నా కుట్టి కుక్క మేలంట. కోటి బ్రాహ్మణుల కన్నా కోడి పుంజు మేలు. అది తెల్లవారింది లేని చెప్పంటే బ్రాహ్మణులు వచ్చి చెప్పారు కదా. ఇంటి దేవతల కన్నా కుట్టి కుక్క మేలంట. నీవు మాడవలసి నిద్రపోయినావు అనుకో, నీ ఇంటి ముందర మీరు పాడేసిన తింటుంటూ నేను ఆ కుట్టి కుక్క నేను లేపుతాను, నిద్ర లేపుతాను. లేరా ఎవడు వచ్చినాడు చూడని అని లేపు. అందుకొరకనే క్రీస్తు బోధనే. ఎందుకంటే బోధకుడైన క్రీస్తు మనకి ఇచ్చిన బోధను మనం జాగ్రత్తగా మన హృదయంలో భద్రపరుచుకొని తలపరుచుకొని వెళ్ళిన ప్రతి స్థలం మనం మహిమపరిచేవారుగా కనపరిచేవారుని వాక్యం మనం చేస్తూ ముగిస్తున్నాం. బోధకులైన వారు అనేకులు ఉన్న తండ్రులు ఒక్కడే. మీకు తమ్ముళ్ళు లేరు, అనేక తండ్రులు లేరు, ఒక్క తండ్రి కలిగిన మనము బోధకులు కూడా ఒక్కడే. ఆ బోధకుడు క్రీస్తే. ఆ క్రీస్తు బోధకులను మన గురించి సాగేవారు కూడా అని వాక్యం ద్వారా మనం చేస్తూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకొని ముగించుకున్నాను. ప్రార్థన. సర్వకృపానిదేవుడు మా తండ్రి, దయగల దేవా, మీకు వందనాలు. బోధకులమైన మేము కఠినమైన తీర్పు పొందుదామని మీరు అనేకులు బోధకులు కావద్దండి, బోధకులైన మీకు కఠినమైన తీర్పు ఇవ్వబడుతుందని సెలవించిన దేవా, మీరు నిజంగా పరలోకం నుండి దిగి వచ్చిన బోధకుడైన మీరు, బోధకుడు ఒకడే, తండ్రి ఒకడే, గురువు ఒకడే అని మీరు సెలవించినారు. ఆ ఒక్కడైన మిమ్మల్ని మేము కలిగిన వారమే బ్రతుకున్నట్టుగా మా జీవిత దినాలన్నింటిలో కూడా మీ సత్యాన్ని మేము అనుసరించి నడచడం సహాయం దయచేయండి. సంఘంలో చేరవచ్చిన నీ బిడ్డలందరూ
విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా మర్చిపోకుండా జ్ఞాపకం ఉంచుకొని ప్రతి వారి హృదయంలో భద్రపరుచుకొని తలపోసుకుంటూ ఏసేపు మరియు మన వల్ల ఆశీర్వదించబడిన కుటుంబాలుగా ఉన్నట్టుగా చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు మీ అందు భయభక్తులు కలిగి సత్య విషయంలో ముందుకు సాగుతూ ఎదుగునట్టుగా మీ దీవెనలను చేరవచ్చిన మాకందరికీ దూరంగా ఉండి సొంతంగా బిడ్డలందరికీ కూడా ఆశీర్వాదము ఆయురారోగ్యమైన జీవితాన్ని నెమ్మదిని మీ వాక్యం ద్వారా బ్రతుకునిచ్చి మహిమ పొందమని నిశ్చితమైతే మరోసారి చేరి మందిరంలో చేరి ప్రార్థించే వరకు మా అందరి మీద దృష్టి ఉంచి దీవంతో నింపి మీ బలిష్టమైన రేఖల నీడ ఉంచుకొని కాపాడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.